అండి. నేను మీ శ్రీలత. ఓకే. ఇవాళ మనం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్‌లో భాగంగా ఒక థీమ్ గురించి నేర్చుకుందాం. ఏంటిదంటే అది అంబ్రెల్లా. ఓకే. అంబ్రెల్లా ఎలా రెడీ చేయాలో చూసుకుందాం. ఒక A4 షీట్ పేపర్ అండ్ నెక్స్ట్ 1 పెన్సిల్, ఒక ఫెవిస్టిక్, నెక్స్ట్ 1 ఇయర్ బడ్ అండ్ దెన్ నెక్స్ట్ 1 స్టోన్ అండ్ లాస్ట్ వచ్చేసి 1 డాల్. ఓకే. ఈ డాల్ ఎందుకు యూజ్ చేసుకుంటామో లాస్ట్‌కి తీసుకుందాం. ఓకేనా. ఫస్ట్ A4 షీట్ పేపర్. A4 షీట్ పేపర్ను మనం స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేయాలి. మనం ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఈ సైడ్ సేమ్ ఒకేలా వచ్చేసుకోవాలా చూసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఇలా ఫోల్డ్ చేయాలి. మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసి ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఇలా ఫోల్డ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఓకేనా. ఇలా ఏం చేయాలంటే ఇప్పుడు మనకు అంబ్రెల్లా షేప్ కాబట్టి మనం పెన్సిల్తో దీన్ని ఇలా కొంచెం డ్రాగ్ చేసుకోవాలి. అంబ్రెల్లా షేప్ వచ్చేలాగా డ్రాగ్ చేయాలి. ఇలా ఓకేనా. అంబ్రెల్లా షేప్ వచ్చేలాగా ఇలా డ్రా చేసుకొని మన సీజర్తో ఇలా షేప్ కట్ చేసుకోవాలి. ఇలా ఓకేనా. నెక్స్ట్ ఇది కార్నర్స్ ఇలా హాఫ్ వరకు ఇలా ప్రెస్ చేయాలి. హాఫ్ వరకు ఇక్కడ ఓకే. హాఫ్ వరకు ఇలా ప్రెస్ చేసుకొని ఓకే. మనకి ఇప్పుడు ఇలా అంబ్రెల్లా షేప్ వచ్చింది కదా. అంబ్రెల్లా షేప్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మనకు ఆ షేప్ ఎక్కడెక్కడ వచ్చిందో అక్కడ మనం ఇట్లా కొంచెం డ్రాగ్ చేసుకోవాలి. హాఫ్ వరకు అన్నీ డ్రాగ్ చేయాలి. మనకి షేప్ వచ్చేలాగా హాఫ్ వరకు ఇలా డ్రాగ్ చేయాలి. కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి. షేప్ కోసం ఇలా ఫోల్డ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఏం చేయాలంటే మనకు ఎక్కడెక్కడ షేప్ వచ్చిందో ఆ షేప్ దగ్గర స్కేల్ పెన్సిల్తో లైన్స్ అన్నీ ఇలా డ్రా చేసుకోవాలి. లైన్స్ అన్నీ ఇలా డ్రా చేయాలి. మనకు షేప్ వచ్చి ఎక్కడ సైడ్కి వచ్చిందో అక్కడ సైడ్కి మొత్తం ఇలా స్కేల్ పెన్సిల్తో లైన్స్ అన్నీ డ్రా చేయాలి. ఓకేనా. ఇలా లైన్స్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇయర్ బడ్. ఈ ఇయర్ బడ్కి కొంచెం గమ్ పేస్ట్ చేసి ఇక్కడ మిడిల్లో జాయిన్ చేయాలి. ఓకేనా. ఇక్కడ మిడిల్లో జాయిన్ చేసేసుకొని నెక్స్ట్ ఇక్కడ షేప్ నేను ఇక్కడ పేస్ట్ చేసి ఓకేనా. మీ రెడీ ఫర్ అంబ్రెల్లా. ఓకే. డాల్ ఇందాక డాల్ అని చెప్పాను కదా. ఫస్ట్లో డాల్ ఎందుకు యూస్